రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలో పలు చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోతుతో సతమతమవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం పొందినట్లయింది. నగరంలో కొద్ది రోజులుగా భానుడి బగబగలతో అల్లాడిపోతున్నారు జనం. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షం పడనుందని సూచించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలో పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో ఉక్కపోతుతో సతమతమవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం పొందినట్లయింది. నగరంలో కొద్ది రోజులుగా భానుడి బగబగలతో అల్లాడిపోతున్నారు జనం. ఇక హైదరాబాద్లో వెదర్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడింది. నగరంలో పలు చోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. ఇక ఈ వెదర్ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? చక్రి, గత 2 రోజుల నుంచి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే కొన్ని అలర్ట్స్ని కూడా జారీ చేశారు. రాబోయేటువంటి 3 రోజుల్లో హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి బంగాళాఖాతంలోని ద్రోణి ప్రభావం కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు ఈశాన్య, మధ్య, తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తేలిక నుంచి మోస్తారు వర్షం అనేది నమోదవుతోంది. ముఖ్యంగా ఇటు మియాపూర్, చందానగర్, అలాగే గచ్చిబౌలి, రాయదుర్గ్ ప్రాంతాల్లో తేలికపాటి చిరుజల్లుల నుంచి కొంత మోస్తారు వర్షాల వరకు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సమ్మర్లో ఫిబ్రవరి నుంచే ఎండలతో బానుడి బగబగలతో నగరవాసులంతా కూడా కొంత అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ 2-3 రోజుల నుంచి వాతావరణంలో కొంత వర్షాలు కురుస్తున్నటువంటి వార్త విన్న తర్వాత నగర ప్రజలు కాస్త ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎండవేడిమికి తట్టుకోలేక ప్రయాణికులు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ను ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు వివిధ పనుల మీద ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులు, ఇటు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, విద్య, ఉద్యోగం, వైద్యం, అనేక రకాల పనుల మీద బయటకు వచ్చేటువంటి నగరవాసులు కూడా ఎండవేడిమిని తట్టుకోలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా చిరుజల్లులు కురుస్తూ ఉండటంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభావం అనేది మరికొన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతుందా లేదనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాతావరణంలో ఫ్లక్చువేషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇప్పటి వరకు కూడా వాతావరణం అనేది కూల్గా ఉంది. కొద్దిసేపటి తర్వాత మరలా ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా వెదర్లో ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్ కారణంగా రాత్రి వేళల్లో కొంత చిరుజల్లులు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రాయదుర్గు, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో, ఇటు మియాపూర్ ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక మిగతా ప్రాంతాల్లో మాత్రం కొంత ఎండ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వెదర్లోని యొక్క ఫ్లక్చువేషన్స్ అన్నింటినీ కూడా గమనిస్తూ ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో ఉద్యోగాల నుంచి బయటకు వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, వివిధ పనులు ముగించుకొని సాయంత్రం వేళ, ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇప్పటికే వాతావరణ శాఖ
అధికారులు తెలియజేశారు. మరోవైపున ఒకవేళ ఆ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కాకుండా భారీ వర్షాలకు సంబంధించినటువంటి ఎటువంటి అలర్ట్స్ లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురైతే మాత్రం కాస్త జిహెచ్ఎంసీ అధికారులు కూడా తాము సిద్ధంగా ఉన్నాము, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా వాటన్నిటిని ఎదుర్కోవడానికి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం గమనించినట్లయితే రీసెంట్ గా మాదాపూర్లోని ఒక సెంట్రింగ్ ఎలివేషన్ కు సంబంధించినటువంటి రాత్రి కురిసినటువంటి వర్షానికి సెంట్రింగ్ ఎలివేషన్ కు సంబంధించినటువంటి ఆ సెంట్రింగ్ అంతా కూడా కూలిపోయి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంత ప్రజలు ఆ నగరవాసులు రోడ్ల మీద ప్రయాణం చేసినటువంటి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కురుస్తున్నటువంటి చిరుజల్లుల కారణంగా నగరవాసులు కొంత రిలీఫ్ గా ఫీల్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.